చెక్ డ్యామ్ల మీద కూడా ప్రభావం పడింది. ఎందుకంటే ఇసుక తీయటం కోసం చెక్ డ్యామ్లు కొట్టుకుపోయినాయి, కొన్ని తీసేసినారు, ఆ రకంగా జరిగిపోయింది. నిజంగా మనకి మానేరు నది అనేది మనకు సంజీవిని, అంటే నీటి నిల్వలు పెంచుతుంది, మత్స్య సంపద పెంచుతుంది, చుట్టుపక్కల వాతావరణం సమతుల్యతను కాపాడుతుంది. అలాంటిది ఆ కట్టిన చెక్ డ్యామ్లు చాలా వరకు అంటే సగానికి ఎక్కువ కొట్టుకుపోయినాయి. మడక, నీరుకుల్ల, రూపనారాయణపేట, అది దాదాపు ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయలతో కట్టిన మొత్తం కొట్టుకుపోయినాయి. దానికి విలువ లేకుండా పోయింది. సో ఇప్పుడు ఈ మధ్యలో వింటున్న మాట ఏంటంటే ఆ గుంపుల దగ్గర ఒకటి బ్లాస్ట్ చేసినారు అనేది క్లియర్గా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఢిల్లీ బలరామయ్య గారు అని చెప్పారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఏమంటే మేము క్లియర్గా కేసు పెట్టాను సార్, అది పగలగొట్టినారని. ఎక్కడ సందు దొరకక గత పాలకులు అలాగే చేస్తున్నారు, ఈ పాలకులు కూడా అలాగే చేస్తున్నారా అనే అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు దోపిడీ చేసినారు, ఇప్పుడు కూడా ఏదో సందు దొరికితే చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. కానీ అల్టిమేట్గా నష్టపోయింది ఎవరనేది మీ పార్టీల గురించి నేను మాట్లాడట్లేదు, ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఆ చుట్టుపక్కల ఒక చెక్ డ్యామ్ ఉంటే 3 మీటర్ల 4 మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉంటే అది మొత్తం చుట్టుపక్కల ఏరియాకు రిఫ్లెక్ట్ అవుతుంది. బోర్లు పెట్టుకున్నా మిగతా బావులలో కూడా నీటి ఊటలు పెరుగుతూ ఉంటాయి విపరీతంగా. అప్పుడు రైతులకి విపరీతంగా లాభం జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ చెక్ డ్యామ్ చిన్నది బ్లాస్ట్ చేసి పోయిన తర్వాత 2-3 మీటర్ల లోతుకు నీళ్ళు వెళ్ళిపోతాయి. చుట్టుపక్కల ఉన్న నీళ్లు ఇసుకలోకి గుంజుతాయి, మానేరులో గుంజుతాయి. అప్పుడు నీటి లెవెల్ మొత్తం తగ్గిపోయి ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. ఇప్పుడే ఇట్లుందంటే ఎండాకాలం వచ్చేసరికి ఇంకా గుంజుతాయి. సో ఇప్పటికి ఏమంటే మేము కోరేది ఏంటంటే చెక్ డ్యామ్లు ఏవైతే ఇదివరకు నిర్మాణంలో ఒక 2 మాత్రం కొత్తగా కట్టిన నిర్మాణంలో బాగున్నాయి, కనగార్తీలు, ఇంకోటి పత్తికపల్లి దగ్గర, మిగతా అన్నీ కూడా సిపిఐకి మొత్తం పోయినాయి. ఇప్పుడు చెక్ డ్యామ్లు నిర్మించాలనేది ఖచ్చితమైన, అది ప్రాథమికంగా ప్రతి వాళ్ళకి అవసరమయ్యేటువంటి, అది ఏ రకంగా జరుగుతుందంటే దానికి వెంటనే నీకు రియాక్షన్ ఉండకపోవచ్చు, కానీ దానికి పంటలు, పర్యావరణం, నీటి వనరుల లభ్యత కొన్ని 100 కోట్ల విలువ ఉంటుంది దానికి. అలా లాంగ్ రన్లో మనకు పనికి వస్తుంది. సో ఈ విధంగా ఉన్న చెక్ డ్యామ్లను నిర్వహిస్తూ పోయిన చెక్ డ్యామ్ మడకైన ఒక 13.5 కోట్లు పెట్టి చెక్ డ్యామ్ కట్టినారండి. అది మొత్తం పోయింది. అది 13.5 కోట్లు పెడితే నీకు ₹1 కూడా మిగలదు. వాళ్ళకు మీరు రిపోర్ట్ చేస్తే బలరామయ్య గారు ఏం చేయాలి సార్, కేసు పెడుతున్నాం అంటున్నారు. అక్కడ చెక్ డ్యామ్ కనుక ఉంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. దాని విలువ ఏంటంటే, ఒక చెక్ డ్యామ్ కనుక ఉన్నట్టు ఏంటంటే చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలకు చుట్టుపక్కల ఒక 10-20 గ్రామాలకు నీటి వనరులు పెరుగుతాయి. మత్స్య సంపద పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఆహారం అని మత్స్య సంపద కొన్ని 100 కుటుంబాలకి మత్స్య సంపద పెరుగుతుంది. పెట్టుబడి లేనటువంటి సంపద అది. సో మనకు ఉపయోగపడుతుంది, మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. రేపు మన ఊరికి ఎవరైనా వచ్చేది పడవలు వేసుకుని తిరుగుతారండి. ఆంధ్ర ఏరియాలో మాత్రమే పడవలు ఇవి ఉండేది, మనకు ఆ సంస్కృతి లేదు. కానీ మనకు ఒక చెక్ డ్యామ్ కనుక ఉన్నట్టయితే పడవలు వేసుకుని తిరిగితే అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది. చుట్టుపక్కల గోరుగడ్డ దేవాలయము ఇవన్నీ కూడా. సో ప్రతి 4-5 గ్రామాలకు ఒక చెక్ డ్యామ్ కనుక ఉంటే అది అద్భుతంగా ఆర్థికంగా పనికి వస్తుంది, పర్యావరణ పరంగా పనికి వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈరోజు ఇసుక తోడితే ఈ రోజుతో అయిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలు పాటు చేసినా కూడా ఇసుక రాదు. ఉన్న ఇసుకని కాపాడుకోవాలి. ఇసుక ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రత్యేమానం చూసుకోవాలి. ఇప్పుడు చెక్ డ్యామ్ కట్టేయండి, చెక్ డ్యామ్ పూర్తిగా కట్టేసి నీళ్ళు పెరగటానికి కోసం ఒక 1/2 మీటర్ తీసేయండి, అప్పుడు పెరుగుతుంది. నువ్వు ఏది తీయకుండా చెక్ డ్యామ్లు కట్టకుండానే తప్పుడు నివేదికలు ఇవన్నీ చేసింది కాబట్టి కోర్టులో మనం ప్రూవ్ చేసినాము. అది కోర్టు వ్యతిరేకంగా ఇచ్చింది. సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే కేవలము తోడిపోసినటువంటి ఏదైతే ఉందో ఇది దొంగతనం అవుతుంది, రైతులకు నష్టం అవుతుందని వీళ్ళు విన్నపం చేసుకున్నారు. అది మాత్రం తీసుకెళ్ళండి, అది గవర్నమెంట్ పనులకు ఉపయోగించుకుని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సహజంగా స్టే ఇస్తుంది. ఇచ్చి ఈ రిమార్క్స్ చేసింది. ఉన్న ఇసుక గడ్డల మీద తోడపోసిన ఇసుకను మాత్రమే తీసుకెళ్ళండి, గవర్నమెంట్ వాటిని ఉపయోగించండి అని ఇచ్చింది. ఇప్పుడు అది కోర్టులో నడుస్తూ ఉంది. ఇది ఇక్కడి వరకు ఇది జరిగింది. సో రేపు జరగబోయేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ప్రణాళికలు జరుగుతున్నాయి, ఇంకా ఏదో ఇసుక తీద్దామని. ఏది తీద్దామని ఎట్లా చేసినా దాని ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇసుక తీస్తే మాత్రం వెంటనే నిలుపుదల ఉంటుంది. కలెక్టర్ గారు బాధ్యులు అవుతారు. ఎందుకంటే కలెక్టర్ గారు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ చైర్మన్. రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు కాంట్రాక్టర్ ఎక్కడున్నా కూడా బాధ్యులు కలెక్టర్ గారే. సో ఈ రకంగా కలెక్టర్ గారు కూడా మనం లెటర్ రాసి విన్నపం ఇస్తున్నాం ముందే అడ్వాన్స్గా.
డ్యూ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి. రెండో విషయం ఏంటంటే చెక్ డ్యాముల నిర్వహణకు దానికి ఒక ప్రత్యేకంగా దాని జిమ్మదారు ఎవరు లేరండి. ఇరిగేషన్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోరు, పోలీసు వాళ్ళు పట్టించుకోరు, రవాణా శాఖ వాళ్ళు పట్టించుకోరు. అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసి చెక్ డ్యాములు నిర్మించి నిర్వహణ వాటి మీద నిఘా లేకపోయినట్టు ఉంటే అది ఏ రకంగా ఉంటుంది పెట్టిన ఖర్చుకు. సో అది రైతులకు ఉపయోగపడుతుంది. రైతులు అంటేనే ఆర్థిక వ్యవస్థ, రైతులు అంటేనే తిండి పెట్టేది. ఈ రకంగా వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఆ పోయిన చెక్ డ్యామ్ను ఖచ్చితంగా నిర్మించాలి. దానివలన అది పెట్టుబడి అవుతుంది కానీ అదొక నిర్మాణం కాదు. రేపు కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఉపయోగపడుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. సో నేను కోరేది కూడా అదే అనమాట. దానికోసం మేము నిర్వహణగా పోరాటం చేసినాం. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఏదో మనం చూస్తూనే ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇంతకుముందు మన మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు మీకు ఈ మానేరు పరిరక్షణ దానికి సంబంధించి గత 2 ఏళ్ల నుంచి దాదాపు 2.5 ఏళ్ళ నుంచి జరిగిన దాని గురించి క్లుప్తంగా మీకు చెప్పింది. నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం గుంపుల తమ్ములకు సంబంధించి ఈ చెక్ డ్యామ్ ఇష్యూని దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒకరు పేల్చేసిండ్రని, ఒకరు నాణ్యత లోపమని, తర్వాత ఇప్పుడు అది దాని పర్యవేక్ష చేస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిఈ గారేమో జమ్మిగుంట పోలీస్ స్టేషన్లో ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 398/2025 ఇది నవంబర్ 22వ తారీఖు రోజు జమ్మిగుంట పోలీస్ స్టేషన్లో డిఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు, ఆ డిఈ గారు కంప్లైంట్ ఏం చేసిందంటే, పాలకుర్తి రవి గారు ఇక్కడ ఏం చేసిందంటే, ఆ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఏమంటున్నారు, వాళ్ళకి రాత్రిపూట పెద్ద సప్పుడిన పడ్డది. 21 నవంబర్ రోజు 11 గంటల సమయంలో వినబడ్డది. దానికి సంబంధించి అని కంప్లీట్ ఎఫ్ఐఆర్లో ఈ డిస్క్రిప్షన్ ఇచ్చి దాదాపు 3 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పింది. దీని మీద వెంటనే అంటే ఎవరు అన్నోన్ తెలువని వ్యక్తులు ఎవరో వచ్చి దీన్ని చేసిందని చెప్తున్నాం. అయితే మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తాను నేను. ఇంకొకటి అయితే ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఇంకోటి చూపెట్టాల్సింది ఏంటంటే, ఇది ఈ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి చూసినరా, ఇవి ఈ డ్యామ్ పక్కపొంటి ఉన్నటువంటి రాళ్ళు. ఇప్పుడు మధ్యలో మనకు ఆ డ్యామ్ చెక్ డ్యామ్ కడతారు కదా, కడితే ఆ మధ్యలో ఉన్న వాల్ పక్కపొంటి వేసిన దానికి ఈ రాళ్లకు క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే హోల్స్ చేసి అందులో జెల్టన్ స్టిక్స్ పెట్టి ఉన్నాయని. ఈ ఫోటో కూడా తీసింది ఎన్నడూ అంటే 23 నవంబర్ 2025 9:55. ఇది ఈ గుంపుల తనుగులకు సంబంధించింది. ఇవేమో మన ఎవరు నిన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినటువంటిది ఏది, మన భోజన్నపేట, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కొత్తపల్లి భోజనపేట మూలసాల మధ్యలో ఉన్నటువంటి ఈ భోజనపేట సంబంధించినటువంటి దానికి సంబంధించి ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టి పేల్చేసే క్రమంలో ఈడ రైతులు దొరకబట్టిన వాళ్ళని అని చెప్పేసి ఈ ఫోటోగ్రాఫ్స్ ఈ మధ్యలో ఇప్పుడు ఇంటర్నెట్లో వీడియో అంతటా వైరల్ అవుతున్నాయి. అయితే నేను ఏమంటున్నా అంటే, అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇసుక దోపిడీని విచ్చడవిడిగా చేసి ఇక్కడ మనకు గర్రెపల్లి నుంచి మొదలు పెడితే నీరుకుల్ల, తర్వాత కదంబాపూర్ అట్లా వేసుకొని గుంపుల గూడెం దాకా వీళ్ళు ఇచ్చిన అనుమతులు దాన్ని ఏమైనా అంటే వీళ్ళు కట్టినే 5 చెక్ డ్యామ్లు. అప్పుడు 5 ఇట్లా 3 కొట్టుకుపోయినాయి, 2 ఉన్నాయి. అప్పుడు మనం పోరాటం చేసి ఇసుక గురించి చేసి అవన్నీ కూడా
పూర్తిగా ఆధారాలతో పాటు డ్రోన్స్ పెట్టి అన్ని విధాల తీసుకుపోయి మనం ఎన్జిటీలో పెట్టి అక్కడి నుంచి అక్కడ తీసుకుపోతే మనకేమొచ్చింది 25 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 25 కోట్లు మైనింగ్ డిపార్ట్మెంట్కి ఫైన్ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వాళ్ళు మళ్ళా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అధికారంలోకి వచ్చినాక వాళ్ళు సుప్రీంకోర్టు పోయి మేము తీసుకున్న కుప్పలను దుర్వినియోగం అవుతుంది, దొంగతనాలు అవుతాయి అని చెప్పేసి అవి తీసుకోవడానికి ఇక్కడ పనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి, గవర్నమెంట్ పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పేసి తాత్కాలికంగా మాత్రమే స్టే తెచ్చుకున్నారు. అది మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. సుప్రీంకోర్టులో మేము కూడా దానిలో ఇంకా యాక్టివ్గానే ఉన్నాం, నడుస్తున్నది. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి అనుకున్నాడు తప్పితే ప్రజలకు రైతులకు మాత్రం ఏమి మంచి జరిగే ఆలోచనతోనైతే ఎవరు మాట్లాడతలేదు. ఇది ఎవరి సొమ్మయ్యా? ఇది ఈ 30 కోట్లు 20 కోట్లు ఇవన్నీ కట్టింది ఎవరి సొమ్ము? వాళ్ళ జేబుల నుంచి పెడతారు ఏమన్నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు? ప్రజల సొమ్ము కాదా ఇది? అక్కడ రైతు పరిస్థితి ఏంటి? నేను ప్రొద్దున అసలు విషయాలు తెలుసుకుందామని గుంపుల ఇందుర్తి ఆ గూడెం సంబంధించినటువంటి కొంతమంది రైతులతోని నాయకులతో మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ ఈ ఎండాకాలం పంట కోసం నారు తీసుకుంటే మేల్ ఫీమేల్ సీడ్ కోసము పండుతుందా పండదా అనే ఒక ఆలోచనతోటి నీరు ఉంటుందా ఉండదా మాకు పరిస్థితి ఏందని చెప్తున్నారు. దానికి సమాధానం ఎవడు చెప్పడే? బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నువ్వు దొంగ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నువ్వు దొంగ అంటారు. అయితే ఇక్కడ ఏమున్నది? ఇక్కడ 3 అంశాలు. ఒకలేమో పేల్ చేసింది అంటున్నారు, ఒకలేమో నాణ్యత లోపం అంటున్నారు, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి దాని శబ్దం వచ్చింది పేలింది అంటారు. మరి అసలు విషయం ఏంది? అప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళేమో ఈ విధంగా దోపిడీ చేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, పెద్దపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టే నాణ్యత లోపం అనుకోండి. మరి మీరు ఏం చేస్తుర్రు? నిపుణుల కమిటీ పెట్టుండ్రి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టండి, అది పేలిందా నాణ్యత లోపమా ఏదైనా చేయండి. మీరు ఎందుకు చేస్తలేరు? మీరు ఎందుకు ఆదేశిస్తలేరు? మీకు అధికారం లేదా?